హాయ్ గాయ్స్. సో ఇవాళ స్పెషల్ కార్తీక పౌర్ణమి పూజ అయితే ఫినిష్ అయిపోయింది, మార్నింగ్ చేసే పూజ. బట్ ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందంట, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఈవినింగ్ వరకు. ఏం ప్రాసెస్ ఉంది? ఈరోజు ఉపవాసం ఇద్దరం కార్తీక పౌర్ణమి. అండ్ అది ఈవినింగ్ వరకు చేసి అండ్ దెన్ గుడికి వెళ్ళి అక్కడ చాలా ప్రాసెస్ ఫినిష్ చేశాక ఇంటికి వచ్చి వెలిగించుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసి చుక్కను చూసి అప్పుడు భోజనం చేయాలి. చుక్కలు రాకపోతే అదే చందమామని చూడాలి అద్దంలో. సో ఇప్పుడైతే టైమ్ ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళేమో మంచి మంచి డెలిషియస్ దోశలు అవన్నీ వేసుకుంటున్నారు. మేమిద్దరం ఇక్కడ కూర్చొని ఆ స్మెల్ రాకుండా వెళ్ళడానికి లేదు. లేదు. ఎర్లీ మార్నింగ్ మేము స్నానం చేసి పూజ స్టార్ట్ చేసేటప్పటికి 5:30 అయ్యింది. ఇలా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని కింద ముగ్గు వేసి ప్రమిదలు పెట్టి గుమ్మడివత్తులు వెలిగించాము. అలానే తులసమ్మ దగ్గర పూజ చేసుకుని దీపం పెట్టాము. ఈ కార్తీక పౌర్ణమి మా నమ్రతకి మొదటి సంవత్సరం. ఇలా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా ప్రాసెస్ ఉంటుందండి. పూజ అయిపోయిన తర్వాత ఆవునేతులు 360 ఒత్తులు గుమ్మడి ఒత్తులు నానబెట్టుకోవాలి. తర్వాత పంతులు గారికి ఇచ్చే స్వయం పాకము దేవుడి దగ్గర పట్టుకెళ్ళే అన్ని రెడీ చేసుకున్నాము. స్వయం పాకంలో ఏమేమి ఇచ్చామంటే అరటిపళ్ళు అయితే పుల్లు హస్తం ఇవ్వాలి, గుమ్మడి పండు, కంద, పువ్వుతో కలిపిన గుమ్మడి పిందె, కంద మొక్క, పసుపు మొక్క, ఇంకా పంతులు గారికి ఇచ్చే తాంబూలం ఇత్తడి పళ్ళెంలో తీసుకెళ్ళాలి. అలానే ఇంకా స్వయం పాకంలో కేజింపావు బియ్యము, కందిపప్పు, అన్ని రకాల కూరగాయలు, ఎండిమిర్చి, చింతపండు మొత్తం అన్నీ కలిపి స్వయం పాకంగా పంతులు గారికి ఇచ్చాము. తర్వాత పిండి దీపం కూడా వెలిగించి ఇస్తే మంచిదన్నారని అది కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాము. ఇవన్నీ రెడీ చేసుకోవడానికి మాకు 4 అయ్యింది. అప్పటి వరకు మా అమ్మాయి నేను ఉపవాసం ఉండి సాయంత్రం 4 గంటల నుంచి గుడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గుడి దగ్గర ఇలా వీడియోలో చూపించినట్టుగా ముగ్గు వేసుకుని దాన్ని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకుని పసుపు వినాయకుడిని చేసుకుని పెట్టుకోవాలి. అరటి దప్పల్లో 365 ఒత్తులు కట్ట, గుమ్మడి ఒత్తులు, ఉసిరి దీపం అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాము. తర్వాత పసుపు వినాయకుడిని పూజించుకుని తర్వాత ఇవన్నీ వెలిగించాము. ఈ ఒత్తుల గట్ట మీద కర్పూరం బిళ్ళ పెట్టుకుంటే తొందరగా వెలుగుద్దండి. అంటే ఇది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రసాదంగా చలిమిడి, వడపప్పు, అరటిపళ్ళు అవన్నీ పెట్టుకుని దేవుడికి నైవేద్యం పెట్టాము. ఇంకా ఆ ఒత్తులు వెలిగే వరకు అక్కడే కూర్చున్నాము. పూజ అయిపోయిన తర్వాత పంతులు గారికి ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చేసాము. స్వయం పాకానికి ఇవ్వాల్సిన అన్ని ఐటమ్స్, పిండి దీపము అన్నీ పంతులు గారికి ఇచ్చేసాము. మేము వెళ్ళిన శివాలయంలో అయితే అమ్మవారి విగ్రహం ఈశ్వరుడిది ఎదురెదురుగా ఉంటుంది. అమ్మవారి విగ్రహం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈశ్వరుడిని అమ్మవారిని దర్శించుకుని మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు గుడి
దగ్గర పూజ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంటి దగ్గర ఇప్పుడు పూజ చేసి అండ్ స్టార్ని చూసి అప్పుడు తినాలంట. ఇంటికి వచ్చేసరికి మాకు 6 అయిపోయింది. ఇంటి దగ్గర కూడా మళ్ళీ సేమ్ దేవుడి ఫోటో పెట్టేసుకుని అద్దం పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలంకరించుకుని చలిమిడితోని పసుపుతో చందమామం చేసాము. అలాగే దేవుడి దగ్గర అన్ని అరటి దప్పలు పెట్టుకుని దీపాలు వెలిగించుకుని మళ్ళీ ఈవినింగ్ కూడా తులసమ్మ దగ్గర దీపాలు పెట్టేసుకుని అద్దంలో చందమామ నక్షత్రాలని చూసి పూజ అంతా ఫినిష్ చేసేసాము. ఇంకా దేవుడికి పరమాన్నం పెట్టి ఉపవాసం చెల్లించాము. ఇంకా ఆ తర్వాత మేము భోంచేసేసాము. ఇదండి మా కార్తీక పౌర్ణమి. మీరు ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.